కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయనకు టాలీవుడ్ లోను కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఉన్నట్టుండి ఉపేంద్ర ఆరోగ్యంపై రూమర్స్ పుట్టుకొచ్చాయి. రియల్ స్టార్ అనారోగ్యానికి గురయ్యారంటూ కన్నడ మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. ఏమైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యంపై ఉపేంద్ర తాజాగా రియాక్ట్ అయ్యారు. ఉపేంద్ర ట్విట్టర్ వేదికగా పోస్టు పెడుతూ తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించారు. తాను బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నేను బాగానే ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వచ్చాను. ఇలాంటి రూమర్స్ తో అయోమయం చెందకండి. మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. దీంతో ఉపేంద్ర అనారోగ్యానికి గురయ్యారనే వార్తలకు చెక్ పడినట్లయింది. ఉపేంద్ర సోమవారం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కనిపించారు. ఇదే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి పుకార్లు ప్రచారంలోకి రావడానికి కారణమైంది. అనారోగ్యం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారని కన్నడ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. యుఐ సినిమా షూటింగ్ సమయంలో ఉపేంద్రకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని, ఇప్పుడు ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరాలని పేర్కొన్నారు. అయితే తాను క్షేమంగా ఉన్నానని ఉపేంద్ర క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఉపేంద్ర ఆరోగ్యం గురించి రూమర్స్ రావటం ఇదేమీ మొదటిసారి కాదు. 3 ఏళ్ల క్రితం ఇలానే ఆయన హెల్త్ బాగోలేదంటూ పుకార్లు పుట్టించారు. షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ స్పష్టత ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి రూమర్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. గత 3.5 దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీకి సేవలందిస్తున్న ఉపేంద్ర నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషలో నటిస్తున్నారు. 1997లో తెలుగులో ఓం సినిమాని డైరెక్ట్ చేసిన ఉపేంద్ర కన్యాదానం చిత్రంలో ఒక హీరోగా నటించారు. ఏ ఉపేంద్ర వంటి డబ్బింగ్ చిత్రాలతో అలరించారు. ఒకే మాట, రా, తాస్ వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. సన్ ఆఫ్ సత్యమూర్తి, గని సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది యుఐ మూవీతో అలరించిన ఉపేంద్ర ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. శివరాజ్ కుమార్ తో కలిసి ఆయన నటిస్తున్న 45వ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే అదే రోజున కూలీ సినిమా విడుదల కానుంది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. లోకేష్ కనకరాజన్ ఈ చిత్రానికి దర్శకుడు. కింగ్ అక్కినేని నాగార్జున, ఆమీర్ ఖాన్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.